శ్రీ గణేశ పురాణము ఉత్తరార్ధ భాగము క్రీడాఖండము అధ్యాయము 87. కమరాసురుని వధ. వ్యోమాసురుని చెల్లెలు సోదరుని మరణానికి మిక్కిలి దుఃఖించింది. ఆ రాక్షసి కాళరాత్రి వంటి నల్లని ముఖంతో అమావాస్య నాడు గొప్ప ఆకలితో పుట్టింది. అది పుట్టగానే బాగా బలిసిన 100 బలమైన బర్రెలను భక్షించింది. భయం గొలిపే ముండ్ల వంటి నల్లని వెంట్రుకలతో, వేలాడుతున్న పెదిమలతో, తాటి చెట్టంత పొడవైన ముక్కుతో, గుహ వంటి లోతైన ముఖంతో, నాగల్ని బోలు కోరలతో, దిగుడు బావుల వంటి లోతైన కండ్లతో, పెద్ద చెవులతో, వేలాడుతున్న బాణల వంటి ఉరోజములతో, దీర్ఘబాహువులతో, గరుకు దేహంతో పుట్టింది. 100 బర్రెలను ఒకేసారి భక్షించడం వలన శతమహిషి అన్న అన్వర్ధనామం వహించింది ఆ ఘోర రాక్షసి. తన సోదరిని కడతెర్చిన వాణ్ణి కడతెర్చాలన్న కక్షతో ఆ క్రూర రాక్షసి పార్వతి ఇంటికి వచ్చింది. రాక్షసులు కామరూపులు కదా. శతమహిషి అతి సుందర అవయవ సౌష్ఠవంతో చక్కని చుక్కలా మారింది. అనేక అలంకరణాలు ధరించి తెల్లని శరీర కాంతితో 16 ఏళ్ల పడుచు పిల్లల లావణ్యం ఒలకపోస్తూ వయ్యారి నడకలతో ఉత్తమమైన గిరిజా మందిరానికి వచ్చింది. వినయం నటిస్తూ గిరిజాదేవికి వంకర దండాలు పెడుతూ ఆమె మ్రోల సాగిలపడి, తల్లి, నీ దర్శనం వలన నేను ధన్యురాలనయ్యాను, కృతకృత్యురాలనయ్యాను. నువ్వు అందరకు తల్లివి, సర్వదేవమయివి, సర్వధ్యేయవు, సర్వసిద్ధివి, సర్వకారణ కారణమవు, జగన్మోహన దక్షవు. నా పుణ్యవశమున నీ దర్శన భాగ్యం నాకు కలిగింది అని గిరిజను పొగిడింది. కపట కామిని పలుకులు విని గిరిజాదేవి, అమ్మాయి లే, నీ పలుకులకు నేనెంతో సంతోషించాను. నీకు శుభమగుగాక. నీవు ఎవతవు? ఎక్కడి నుండి ఇక్కడికి వచ్చినావు? ఎందుకు వచ్చావు? నీ కోరిక ఏమిటి? మొహమాటం పడక నిజం చెప్పు. నీకేం కావాలో చెప్పు, నేను తప్పక తీరుస్తాను అని కామిని రూపంలో ఉన్న రాక్షసుతో చెప్పింది. అమ్మా పార్వతీదేవి, నేను చిరకాలం నుంచి భర్తృవియోగంతో బాధపడుతున్నాను. నిన్ను శరణు వేడుకుంటున్నాను. అమరావతి నాయకుడు నా నాథుడు రాక్షసుల బారి నుంచి తప్పించుకుందుకు ఆయన దేవతలతో కూడి ఎక్కడికో వెళ్ళిపోయాడు. అతని జాడ తెలియక నేనెంతో కుమిలిపోతున్నాను. అయితే తల్లి, నీవు భాగ్యవంతురాలవు. నీకు శివునితో వియోగం లేదు కదా. అమ్మా, ఎన్ని కష్టాలైనా భరించవచ్చు, కానీ భర్తృవియోగం దుర్భరమైంది అంటూ బూటకప్పు కన్నీళ్లు కార్చింది. పార్వతీదేవి ఆమెతో, అమ్మాయి, కొద్ది కాలం ఓపిక పట్టు. ఇదిగో నా ఒడిలో ఉన్న వీడిని చూడు. వీడి వయసుకు 5 నెలల బాలుడే గాని ఇప్పటికే ఎందరో దైత్యులను కడతేర్చిన ఘనుడు. దైత్య సంహారం కోసమే నా ఇంట వెలసిన గుణేశుడు. భూభారం తగ్గించడానికి, మునులను రక్షించడానికి నా ఇంట అవతరించాడు అని చెప్పి దానికి సకల మర్యాదలు చేసింది. పార్వతీదేవి సఖురాళ్ళు ఆమె కాళ్లకు పసుపు రాసి నుటుద్ర కుంకుమ బొట్టు పెట్టి ఎంతో ఆదరణతో తుష్టిగా భోజనం పెట్టి సత్కరించారు. కపటకామిని కడుపు నిండా మెక్కి పార్వతీదేవి సఖీజనులతో, అమ్మలారా, పిల్లవాడు ముద్దుగా బొద్దుగా చూడముచ్చటగా ఉన్నాడు. బాలుల్ని ఒక్కసారి నా ఒళ్ళో పడుకోపెట్రా అని వారిని కోరింది. శయ్యపై పడుకుని కేరింతలు కొడుతూ ఆడుకుంటున్న బాలుణ్ణి దానికి అందించారు అమాయకంగా సఖీజనులు. ఆ వచ్చింది మహాక్రూర రాక్షసి అని, తనను కడతేర్చే బుద్ధితో వచ్చిందని కనిపెట్టి గుణేశుడు క్రూర రక్కసి బాలుణ్ణి ముద్దు పెట్టుకునే నెపంతో తన నోటి వరకు తీసుకుంది. అతడు గూబగుయ్యమనేట్టు దాని చెంపపై చెల్లున కొట్టాడు. దాని ముక్కు పిండి వేశాడు. ప్రతి అంగాన్ని ముద్ద కింద కొట్టాడు. ఆ రాకాసి, అమ్మో బాబో, నన్ను ఈ బాలుడు చంపేస్తున్నాడు, రక్షించండి, రక్షించండి అని గగ్గోలు పెట్టింది. దాని కేకలకు చుట్టుపక్కల వాళ్ళు అక్కడికి చేరి బాలుడు ఆ రక్కసిని పీడిస్తున్న దృశ్యం చూసి, అయ్యయ్యో, ఏమిటి విడ్డూరం, తల్లితో సమానమైన ఈ నారీరత్నాన్ని బాలుడు నానా హింసలు పెడుతున్నాడని గోల చేశారు.
పార్వతీదేవి చప్పున అక్కడికి వచ్చి, నాన్న గుణేశ, ఆమె ఇంద్రుని ప్రేయసి, ఆమె నేమి చెయ్యకు అని బాలుణ్ణి వారిస్తూ ఉండగా ముక్కు నుండి, చెవుల నుండి, నోటి నుండి రక్తం కక్కుతూ ప్రాణం విడిచింది ఆ దుష్ట రాక్షసి. తన నిజరూపం ధరించిన శతమహిషి బాలుడిని ఒక్క తోపు తోసివేస్తే అది అల్లంత దూరం వెళ్ళి పడింది. ఎంత పని చేసావరా, ఇంద్రపత్నినే హింసించావు. ఇంద్రుడొచ్చి ఏం ఉపద్రవం సృష్టిస్తాడో ఏమో అంటూ అటు చూడగా పార్వతికి నిజరూపంతో చచ్చిపడిన రక్కసి కనబడింది. 10 యోజనాలకు వ్యాపించిన దేహం గల ఆ రాక్షసిని చూసి ఆశ్చర్యపోయింది అంబ. ఒక్కసారి నిట్టూర్పు విడిచింది. నా బంగారు కొండ అంటూ బాలుణ్ణి చుంబిస్తూ ఇంటి లోపలికి వెళ్ళిపోయింది. బాలుని బలపరాక్రమలకు అచ్చరి పొందిన ప్రమథగణాలు రాక్షసి మృతకళేబరాన్ని చాలా దూరం ఈడ్చుకొని పోయి ఖననం చేశారు. ఈ అరిష్టం తీరిపోయినందుకు బిడ్డకు శాంతి కొరకు అనేక దానాలు చేసింది గౌరీదేవి. బాలునకు 7వ మాసం వచ్చింది. అవి చీకటి రాత్రులు. ఒకనాటి రాత్రి జనులందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఎక్కడో దూరంగా అరుస్తున్న కప్పలు, కీచురాళ్ళు తప్ప అంతా నిశ్శబ్దంగా ఉంది. ఆ నిశ్శబ్ద నిశీధి సమయాన సుఖంగా నిద్రిస్తున్నాడు బాలుడు. సఖీజనులు, పరిచారకులు, శివగణములు అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. బాలుని పక్క పార్వతీదేవి పండుకొంది. ఆ సమయాన కపటాసురుడు అనే పేరుగల రాక్షసుడొకడు తన అతిపెద్ద దేహంతో పార్వతి నివాస ప్రాంగణమునంతటినీ కప్పివేశాడు. తెల్లవారగానే కపటం కింద భాగం కిందనే పనిపాట్లు చేసుకుంటున్నారు కొందరు. ఆనాడు పర్వదినమని ఎంచి కొందరు వాళ్ళ ఇళ్ల ముందు కళ్ళాపులు జల్లి రంగవల్లులు తీర్చిదిద్దారు. పార్వతీదేవి బిడ్డకు నిద్రాభంగం కాకుండా నింపాదిక పక్కపై నుండి లేచి ఒకసారి బిడ్డను జోకొట్టి చప్పుడు చేయకుండా శివుని సేవకు వెళ్ళింది. సమయం కనిపెట్టి కమటాసురుడు తన పృష్ఠభాగాన్ని కదుపుతూ ఉంటే ఆ తాకిడికి భూమి కంపించడం మొదలుపెట్టింది. ఇదేమిటి ఉపద్రవం అని అందరూ భయభ్రాంతులయ్యారు. దుష్ట రాక్షసుడు బాలుణ్ణి దృఢంగా నొక్కివేసి పిప్పి చేయాలని యత్నించాడు. సర్వజ్ఞుడైన గుణేశుడు తన ఉదరమును కపటాసురుని అధోభాగమునకు రాస్తూ ఉంటే ఆ రాపిడికి వాడికి ప్రాణ సంకటమై ఊపిరాడలేదు. వాడు గిలగిలా కొట్టుకోవడం మొదలుపెట్టాడు. ఆ దృశ్యంను చూసిన పార్వతీదేవి సఖీజనులు చప్పున వెళ్ళి, అమ్మా, బాలుడు అపాయంలో ఉన్నాడు, నువ్వు చప్పున రావాలి అని ఒగర్చుకుంటూ చెప్పారు. గణేశుడు బాలచేష్టగా తన పొట్టను ఉబ్బించి ఆ రాక్షసుని ఉడ్డాటించడం, వాడు పైకి లేవగానే పొట్టను కుంచించడం, వాడి కింద పడుతూ ఉంటే తిరిగి పైకి ఎగరగొట్టడం, ఇలా బంతిన ఆడినట్లుగా చేయగా వాడి పృష్ఠభాగం మొక్కలైంది. వాడు ముక్కు నుండి, నోటి నుండి రక్తం కక్కుతూ ప్రాణాలు విడిచాడు. వాడి దేహం కింద పడి పెద్ద పెద్ద చెట్లు పిండి అయినాయి. పార్వతీదేవి అక్కడకు చేరి చూడగా బాలుడు నిశ్చింతంగా పడుకున్నాడు. బాలుని పక్కన 10 యోజన వ్యాప్తమైన కపటాసురుని మృతదేహం చూసి ఆశ్చర్యపోయి బిడ్డను ఎత్తుకుని పాలు కుడిపింది. పరమేశ్వరుని దయ వల్ల బిడ్డ క్షేమంగా ఉన్నాడు అని ఒక్క నిట్టూర్పు విడిచింది మంగళగౌరి. అంతలో దేవగణాలు వచ్చి, అమ్మా శివాని, బిడ్డ క్షేమంగా ఉన్నాడా అని పిల్లవాణ్ణి కుశలమడిగారు. అంబ బయటికి వచ్చి, ఇదంతా శివుని దయ, బాలుడు క్షేమంగా ఉన్నాడు అని ప్రత్యుత్తరం ఇచ్చింది. సేవకులు వచ్చి కపటాసురుని దేహం ముక్కలుగా కోసి వాటిని దూరంగా పారవేసి స్నానాలు చేసి వచ్చారు. ఫలశ్రుతి: ఈ ఆఖ్యాయంను చదివిన వారికి, విన్నవారికి సర్వ అరిష్టములు తొలగి అన్ని కోరికలు నెరవేరుతాయి. 87వ అధ్యాయం సమాప్తం. శ్రీ గణేశ పురాణము ఉత్తరార్ధ భాగము, క్రీడాఖండము, అధ్యాయము 88. పార్వతీసుతుడు తల్పాసురుడు, దుందుభి అను 2 రాక్షసులను సంహరించుట. వ్యాస భగవానుడు పలికెను. చతురానన, పాపాలు పోగొట్టే గజానన సంబంధమైన అద్భుత కథలెన్నో నీ ముఖత విన్నాను.
అయినా బాలుని చరిత్ర ఇంకా వినాలని ఉంది. బ్రహ్మ పలుకుచున్నాడు, వ్యాసమునీంద్ర, పాప సమూహములను సమూలంగా నాశనము నర్చేవి, చతుర్విధ పురుషార్థములను ప్రసాదించేవి అగు గణపతి సంబంధమగు అద్భుత గాథలు చెప్తాను, శ్రద్ధగా విను. బాలునికి 8వ మాసం వచ్చింది. అది ఎండాకాలం, ఉక్క ఎక్కువగా ఉంది. అంచేత గిరిజాదేవి బిడ్డను చెంకనెత్తుకుని చల్లదనం కోసం చల్లని పుష్పవనానికి వెళ్ళింది. ఆ వనం ఏపుగా ఎదిగిన అశోక వృక్షాలతోనూ, మంచి గంధపు చెట్లతోనూ, మాలతీ పొదలతోనూ, మల్లె మొక్కలతోనూ, పారిజాత తరువులతోనూ, సువాసనలు వెదజల్లు రకరకాల పూల మొక్కలతోనూ ముచ్చట గొలుపుతూ ఆహ్లాదకరంగా ఉంది. దట్టంగా ఎదిగిన చెట్ల నీడ వల్ల ఎక్కడా ఎండ తగలటం లేదు. అక్కడి సరస్సులపై వీచే చల్లగాలులతో ఆ ప్రదేశం అంతా మనోహరంగానూ చల్లగానూ ఉంది. గిరిజాదేవి పరిచారకులు చక్కని సయ్యను ఏర్పాటు చేశారు. మంచంపై మెత్తని పరుపు వేసి దానిపై శుభ్రమైన దుప్పటి పరిచి సువాసనలు గుబాళించు పూలు చల్లి ఇరుపక్కల పొత్తిళ్లు పెట్టారు. దానిపై బాలుణ్ణి పండుకోబెట్టింది పార్వతీదేవి. పరిచారికలు సయ్యకిరుపక్కలా నిలబడి బాలుని మెల్లగా వీవనలతో వీస్తున్నారు. బాలునిపై చేయి వేసి పిల్లవాని పక్కనే మేరు వాల్చింది పార్వతీదేవి. బాలుడు సుఖంగా నిద్రిస్తున్నాడు. అమ్మకు కూడా కునికి పట్టింది. అదను చూసి అతి బలవంతుడైన తల్పాసురుడనే దుష్ట రాక్షసుడు వాయు రూపంలో అక్కడికి వచ్చి మంచంలోనికి దూరి మంచమును అమాంతంగా ఆకాశానికి ఎత్తుకొని పోయాడు. పసివాని పక్కనే పడుకున్న పార్వతీదేవి ఉలిక్కిపడి లేచి కంగారు పడి, అయ్యయ్యో, ఏమిటి ఉపద్రవం? ప్రభు శంకర, చప్పును వచ్చి కాపాడు స్వామి, నీ కాంత బిడ్డతో సహా దైత్యుని చేతిలో చిక్కింది. ఉపేక్ష చేయక వెంటనే రా ప్రభు అంటూ ఆక్రోశించింది. ఆమె ఆక్రందన విని ఉమాబాలుడు దిక్కులు పిక్కటిల్లేలా ఒక్క తూరి బిగ్గరగా గర్జించాడు. ఆ శబ్దానికి సాగరాలతోనూ అడవులతోనూ ఆవరింపబడిన భూమి అల్లల్లాడింది. ఆకాశం ప్రతిధ్వనించింది. బాలుడు తన 2 కాళ్లతో గట్టిగా తన్నాడు. ఆ తాపుకు మంచం ముక్కలైంది. తల్లి జారపడకుండా తన భుజాలపై కూర్చోపెట్టుకుని ఆమె పడిపోకుండా కుడి చేత్తో పట్టుకుని ఎడమ చేత్తో తల్పాసుని జుట్టు పట్టుకుని గిరగిరా తిప్పి నేలపై పడేట్లు విసిరాడు. తాను తల్లిని సంరక్షిస్తూ ఆ దైత్యుని దేహంపై పద్మాసం వేసుకుని కూర్చున్నాడు. పార్వతీదేవి ఆపద నుండి కాపాడబడి సురక్షితంగా ఉన్నందుకు ఆమె పరిచారికలు ఆనందించారు. ఆ దైత్యుడు 21 యోజనాల విశాలమైన శరీరంతో రక్తం కక్కుకుంటూ కిందపడి ప్రాణాలు విడిచాడు. భయంతో కళ్ళు మూతలు పడిన పార్వతి కండ్లు తెరిచి చూసింది. బాలుడు మునుపటి వలే ఉన్నాడు. వెంటనే ఆమె బాలునికి పాలిచ్చింది. మాతా తనయులు క్షేమంగా ఉన్నందుకు పరిచారికలు సంతోషించారు. గొప్ప గండం గడిచిందని అందరూ ముచ్చటించుకుంటూ బాలుని ప్రశంసిస్తూ ఉండగా ఆ సమయాన దుందుబి అనే రాక్షసుడు ప్రమదగణాల యొక్క కుమారుని రూపం ధరించి అక్కడికి వచ్చాడు. వాడు ఒక్క పర్యాయం భూమిని తన అరచేత్తో చరిస్తే భూమి పిండి పిండి అయిపోతుంది. వాడి కాయం సూర్యమండలాన్నే కప్పివేసేటంత పెద్దది. ఆ మాయాబాలుణ్ణి చూసి గౌరీదేవి సాదరంగా రాబాబురా అంటూ దగ్గరికి పిలిచింది. వాడి నిజస్వరూపం మెరిగిన ఉమాసుతుడు వాడిని కింద పడగొట్టి వాడి గుండెలపై కూర్చుని పాదాలతో వాడిని తొక్కుతూ వాడి గడ్డమును తొక్కిపెట్టి లీలామాత్రంగా వాడిపై నాట్యం చేయడం ప్రారంభించాడు. బాలుని పదఘట్టానికి తాళలేక వాడి దేహం ముద్దయిపోయింది. వాడు కుయ్యో మొర్రో అంటూ, బాబాబు నన్ను విడిచిపెట్టు, నాకు బుద్ధి వచ్చింది, నా ఇంటికి నేను పారిపోతాను, నీ జోలికి రాను అని గావు కేకలు పెట్టాడు. రాక్షస నిర్మూలన నిమిత్తం అవతరించిన గణపతి వాడి నెత్తిపైకెక్కి ఆ దుష్టుని కంఠనాళాలు చీల్చివేశాడు. ఆ ప్రదేశం మృతి చెందిన దుందుబి రక్తంతో నిండిపోయింది. అయితే బాలగణపతి యథాప్రకారం ఆడుకుంటున్నాడు. పార్వతీదేవి ఆ రాక్షసుని శిరస్సుని దూరంగా పారవేయించి రాక్షస రక్తసిక్తమైన ప్రదేశాన్ని శుభ్రం చేయించి బాలునికి స్నానం చేయించి తాను కూడా స్నానం చేసి తనయునకు బొజ్జ నిండా పాలిచ్చింది.
గణదేవతలు, పార్వతీ పరిచారకులు అక్కడికి వచ్చి, బిడ్డ క్షేమంగా ఉన్నాడా అమ్మా? శివుని కటాక్షం వల్ల, మరీచి మహర్షి బిడ్డకు కట్టిన రక్ష వల్ల బిడ్డకు సురక్షితంగా ఉన్నాడని ఆమె సంతోషంగా చెప్పింది. ఆ తర్వాత ఎవరి ఇళ్లకు వాళ్ళు తరలిపోయారు. పార్వతీదేవి బాలుణ్ణి చెంకనెత్తుకుని ముద్దులు కుడిపిస్తూ ఇంట్లోకి వెళ్ళిపోయింది. 88వ అధ్యాయం సమాప్తం. శ్రీ గణేశ పురాణము ఉత్తరార్ధ భాగము క్రీడాఖండము అధ్యాయము 89. అజగర శలభాసురుల వధ. బాలునకు 10వ నెల వచ్చింది. పాకడం మొదలుపెట్టాడు. కొద్దిగా తప్పటడుగులు వేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ముద్దు ముద్దు ఆటలు వస్తున్నాయి. బాలుని శైశవ చేష్టలు చూసి పార్వతి ముచ్చట పడుతోంది. ఒకానొక సమయాన పార్వతీదేవి ఇంట్లో పని చేసుకుంటున్నది. అజగరుడనే రాక్షసుడు కొండ చిలువ రూపంలో ఒక చెట్టుపై కూర్చున్నాడు. వాడు నోరు తెరిచి బుసలు కొడితే వాడి నోట్లోంచి నిప్పులు చిమ్ముతాయి. వాడి కాయం వజ్రకాయం. ఒక పెద్ద పర్వతాన్నే పప్పుబద్దలాగా నోట్లో పడవేసుకునేటంత పెద్ద నోరు వాడిది. వాడి 2 నాలుకలు 2 యోజనాల వరకు చాచి ఉంటాయి. చిన్ని గణేశుడు బాలభావంతో పాకుతూ వచ్చి వాణ్ణి పట్టుకోబోయాడు. అజగరుడు చటాలున నోరు తెరిచి బాలుని గుటుక్కుమని మింగివేశాడు. ఇంతలో పార్వతి బయటకు వచ్చి చూడగా బాలుడు కనబడలేదు. ఆమె కంగారు పడి, పిల్లవాడు ఇక్కడే ఆడుకుంటున్నాడు, ఇంతలో ఏమైపోయాడు? నా బిడ్డను ఎవరైనా ఎత్తుకొని పోయి చంపివేయలేదు కదా అని బిగ్గరగా దుఃఖిస్తూ తల బాదుకోవడం మొదలుపెట్టింది. ఆమె రోదనలు విని ఆమె పరిచారికలు పరుగును వచ్చి, అమ్మా జగదంబ, ఏమిటమ్మా ఈ బేలతనం? ఆ ఆక్రందనలేమిటి? బాలుడు బహుపరాక్రమవంతుడు, ఎందరో దైత్యులను తుదముట్టించిన ఘనుడు. అన్నీ తెలిసి నువ్వు అజ్ఞాని వలె దుఃఖించడం ఏమిటి అని ఆమెను ఓదార్చారు. అజగర రాక్షసుని కుక్షిలో ఉన్న బాలగణేశుడు తన కాయమును పెంచాడు. రాక్షసుడు ఊపిరాడక ఉక్కిరి బిక్కిరయ్యాడు. బాలుడు తన శరీరంను ఇంకా పెంచాడు. రాక్షసుని పొట్ట పగిలింది. నోటి వెంట రక్తం కక్కుకున్నాడు. ప్రాణాలు వాడి 2 కళ్ళలోంచి పోయాయి. బాలుడు తన శరీరాన్ని విదిలించి బొటనవేలు నోట్లో పెట్టుకుని రాక్షసుని శరీరం నుంచి బయటకు వచ్చాడు. ఒడలంతా రక్తపు మరకలతో ఉన్న బాలుణ్ణి చూసి స్నానం చేసి తదుపరి పాలు ఇచ్చింది అమ్మ. 100 యోజనాల విస్తీర్ణం గల అజగర రాక్షసుని దేహాన్ని దూరంగా ఈడ్చుకుని వెళ్ళి పారవేశారు పరిచారకులు. కాలం చల్లగా నడుస్తోంది. త్రిలోక జనని పార్వతమ్మ వెచ్చని ఒడిలో ముచ్చటగా పెరుగుతున్నాడు ముద్దులలకు బొజ్జగణపయ్య. బాలునికి 11వ నెల వచ్చింది. ఒకనాడు పరిచారికలు పార్వతీదేవి దగ్గరగా ద్వారం వద్ద కూర్చున్నారు. అమ్మ బాలునితో దోబూచులాడుకుంటూ పిల్లవాని పలుకులు, చిన్న చిన్న చేష్టలు వర్ణిస్తూ సఖీజనులకు వివరిస్తూ ఆనందిస్తోంది. ఆ సమయాన శలభాసుడనే రాక్షసుడు బాలుణ్ణి భక్షించడానికి అక్కడకు వచ్చాడు. వాడి 2 భుజాలు 2 ఎత్తైన కొండల వలె ఉన్నాయి. వాడి తలకాయ ఆకాశాన్ని అంటుతోంది. వాడి శరీరం కాళరాత్రి వంటి కారు నలుపు. వాడి కండ్లు జపాకుసుమాల వలె ఎర్రగా ఉన్నాయి. వాడు 3 లోకాలను మింగివేసేటంత పెద్ద నోరుతో అతి భయంకరంగా ఉన్నాడు. బాలుడు వాణ్ణి పట్టుకుందుకు ప్రయత్నిస్తూ గిరగిరా తిరిగారు. ఒకటి పట్టు ఒకడికి దొరకకుండా చాలాసేపు ఇద్దరూ తిరిగి అలసిపోయారు. చివరకు బాలుడు అతి నేర్పుగా చప్పున వాడి నడుము పట్టివేసి వాణ్ణి పీడించగా వాడు గిలగిలా కొట్టుకుని కళ్ళు తేలవేశాడు. వాణ్ణి విడుస్తూ తిరిగి పీడిస్తూ ఒక ఆటలా ఆడి చివరకు ఆ దుష్ట రాక్షసుణ్ణి ఒక బండరాతిపై వేసి ముద్ద కింద కొట్టాడు. వాడు నెత్తురు కక్కుకుంటూ మెడ వేలవేశాడు. సేవకులు వచ్చి ఆ రాక్షసుని మృతదేహాన్ని దూరంగా పారవేశారు. పార్వతీదేవి బిడ్డను ఎత్తుకొని ఇంట్లోనికి వెళ్ళిపోయింది.
ఆ క్రూర రాక్షసుడు అంతమొందినందుకు దేవతలు పూల వర్షం కురిపించారు. 89వ అధ్యాయం సమాప్తం. శ్రీ గణేశ పురాణము ఉత్తరార్ధ భాగము క్రీడాఖండము అధ్యాయము 90. నూపురాసుర అజాసురుల వధ. బాలునికి 12వ నెల వచ్చింది. వాని తలపై జుత్తు ఒత్తుగా పెరిగింది. గిరిజాదేవి బిడ్డను తన తొడపై కూర్చుండపెట్టుకుని తలనున్నగా దువ్వి కేశాలంకరణ చేసింది. అనేక ఆభరణాలతో బాలుడు కోటి సూర్యప్రభలతో వెలిగిపోతున్నాడు. అమ్మ కాళ్లకు కట్టిన గజ్జెలందియలతో నర్తించడం మొదలుపెట్టాడు బాలగణపతి. నాట్యధ్వని విన్నాడు నటరాజు. పరవశించాడు. హుటాహుటిని అక్కడకు చేరాడు. కుమారుని నాట్యంతో జత కలిపాడు. ఇద్దరూ చేస్తున్న నాట్యానికి 14 భువనాలు ఉర్రూతలూగుతున్నాయి. యక్షులు, గంధర్వులు, మనువులు, మానవులు, దేవతలు, రాజులు, దేవపత్నులు, మునిపత్నులు, వీరు వారనేమిటి 14 భువనవాసులు స్పందించారు. బాలుని ప్రభావం వలన సర్వులు నాట్యం చేయడం మొదలుపెట్టారు. ఆ ప్రదేశమంతా ఉత్సేకించిన ఉత్సాహంతో నాట్యోత్సవంగా తయారైంది. నాట్యధ్వని ప్రణవనాదమైంది. ప్రణవనాదంతో గగనతలం ప్రతిధ్వనించింది. దశ దిశలు మారుమ్రోగాయి. శేషుడు 1000 తలలు ఊపాడు. ధరణి ఊగింది. అందరూ ఉత్సాహంతో ఉరకలు వేస్తూ ఆనందాబ్దిలో మునకలు వేస్తున్న సమయాన నూపురాసుడు అనే దుష్టదైత్యుడు అక్కడికి వచ్చాడు. వాడి పాదాలు పాతాళాన్ని తాకుతున్నాయి. తలకాయ ఆకాశాన్నంటుతుంది. దైత్యుడు సూక్ష్మ రూపం ధరించి బాలగణపతి అందెల్లో దూరాడు. దైత్యుని మాయను ఇట్టే కనిపెట్టాడు గణపతి. తాళ్లతో కట్టి ఏనుగును బంధించినట్టు నూపురాసుడిని తన కాలి అందలో బంధించాడు బాలుడు. నాట్యం చేస్తూ చేస్తూ వచ్చి తల్లి తొడపైన కూర్చున్నాడు. మువ్వ వంటి బాలుడు పర్వతమంతా బరువుగా తోచి పార్వతి, ఏమిరా నాయనా, ఏమిటి విచిత్రం, నీ బరువుతో నా కాలు లాగేస్తోంది, ఊపిరాటం లేదు అని పలికింది. తల్లి తొడపై నుండి లేచి ఒక్క పర్యాయం కాళ్ల అందలను విదిలించాడు. ఆ తాకిడికి నూపురాసుడు బయటపడి తుళ్ళి ఆకాశమంత ఎత్తుకు ఎగిరి గిరగిరా తిరుగుతూ నేలపై పడి ముక్కలయ్యాడు. వాడి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అది చూసి మునులు, దేవతలు ఆనందభరితులై అవ్యయుడైన పరమాత్మను బాలుని రూపంలో దర్శించి, పరంధామ, నీ రూపాలు మాకు అవగతం కావు, నీ లీలలు మాకు అంతుపట్టవు, అయితే అవన్నీ దైత్య సంహారానికేనని మా అభిప్రాయం. నీ పాద మంజీరముల నుండి వెలువడి మహాబలవంతుడైన దైత్యుడు రవిమండలం వరకు ఎగిరి అక్కడ పరిభ్రమించి నేలపై పడి ముక్కలైనాడు. నీ నృత్యమునకందరూ పరవశులై నీతో కూడా నాట్యం చేశారు. సకల లోకాలను పరవశింపచేసే నీ అద్భుత నృత్యం చూసి మేము ధన్యులమయ్యాము అని చెప్పి విశ్వరూపుడగు బాలుణ్ణి పూజించారు. పార్వతీదేవి బాలుణ్ణి లోపలికి తీసుకుని పోయి బొజ్జ నిండా పాలు కొడిపింది. దాసదాసీజనులు, మునిపత్నులు, దేవపత్నులు, మిగిలిన వారందరూ ఎవరి తావులకు వారు మరలిపోయారు. పిమ్మట చుట్టుపక్కల పిల్లలు బాలగణపతితో ఆడుకుందుకు అంబ ఇంటి దగ్గరకు చేరారు. అందరూ కలిసి ఆనందంగా ఆడుకుంటున్నారు. బాలగణపతి ఇంట్లోంచి బయటకు వచ్చాడు. ఆ కోలాహలం విని పిల్లలు వాళ్లలో వాళ్ళు కొట్టుకుంటూ, కుమ్ముకుంటూ, ఒకడిపై ఒకడు పడుతూ, లేస్తూ, జబ్బలు రాసుకుంటూ, తొడపట్లు పడుతూ, మెడపట్లు పడుతూ ఇలా రకరకాలుగా ఆడుకుంటున్నారు. వాళ్లలో కొందరు ముద్దులకు బొజ్జ గణపతిని ఒక ఆసనంపై కూర్చోపెట్టి పూజ చేశారు. కొందరు మాలలు తెచ్చి గణపయ్య మెడలో వేశారు. కొందరు నమస్కారాలు పెట్టారు. పిల్లలందరూ సరదాగా ఆడుకుంటున్న సమయాన సింధు దైత్యం చేత ప్రేరేపింపబడిన అజరాసురుడనే రాక్షసుడు బాలగణపతిని కడతేర్చుటకు గొర్రెపిల్ల రూపం ధరించి అక్కడికి వచ్చాడు. తన తీక్షణ దృష్టితో వాడి అయిన కొమ్ములతో పెద్ద పెద్ద వృక్షాలను, కొండలను పిండి చేయగల సంపన్నుడు
ఆ దుష్ట రాక్షసుడు. వాడు హుటాహుటిని వచ్చి తన కొమ్ములతో పొడిచి చంపడానికి గణపతిపై ఊవెత్తున ఉరికాడు. బాలగణపతి వాడి కొమ్ములు తన 2 చేతులతో గట్టిగా పట్టుకున్నాడు. కొందరు మునిబాలురు దుడ్డు కర్రలు పట్టుకుని వచ్చి వాణ్ణి చితకబాలారు. ఆ దైత్యుడు వెనక భాగంతో మునిబాలురను ఒక్క తోపు తోయగా అల్లంత దూరాన వెళ్ళి పడ్డారు. అప్పుడు బాలగణపతి తటాలున అజాసురుని పృష్ఠభాగం గట్టిగా పట్టి వాణ్ణి గిరగిరా తిప్పి తిప్పి నేలపై బలంగా కుట్టాడు. ఆ దృఢమైన దెబ్బకు నోటి నుండి గుదము నుండి విపరీతంగా రక్తం కార్చుకుంటూ ప్రాణాలు విడిచాడు. ఆ దృశ్యం చూసి అంబ అచ్చెరు పొందింది. మునులు మునిపత్నులు బాలుణ్ణి ప్రశంసించారు. అక్కడికి చేరిన విప్రోత్తములు ఆశీర్వచన మంత్రాలతో బాలుణ్ణి ఆశీర్వదించారు. అప్సరసలు నృత్యం చేశారు. 90వ అధ్యాయం సమాప్తం.